రెక్కలు సాపి పైకి ఎగురుదురు. చాలు చాలు చాలు. ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుందా? ఒక మాట మనకు కనబడుతుంది. యెహోవా కొరకు ఎదురు చూచువారు. ఎవరు చూసేవారు? నూతన బలము పొందేది. బలం ఎవరికి అవసరం? బలము ఎవరికి అవసరం? బలహీనులకు బలం అవసరం, శక్తిహీనులకు బలం అవసరం. చూడండి, ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, భక్తుడు ఏమని రాయబడుతున్నాడంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. అలాగే పక్షిరాజు వలె రెక్కలు సాపి ఎగురుదురు. చాలండి. ఎప్పుడు మన జీవితాల్లో మనం గమనించగలిగితే, ఎప్పుడు మనం బలహీనం అవుతున్నాం, ఎప్పుడు మనం బలవంతులుగా మారగలము అనేది మనకు కావాలనుకున్నారా? చూడండి, వాక్యంలో రాస్తాడు, ఒక మాట చెప్తాడు. చూద్దాం, వాక్యంలోకి వచ్చేద్దాం. వాక్యం ఏమంటుందో చూద్దాం. చూడండి, 40వ అధ్యాయమే 28, 29 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము. నీకు తెలియదా, నీకు వినలేదా, భూదిగంతములను సృష్టించిన నిత్యుడకు దేవుడు ఆయన సొమ్మసిల వారికి అలయుడు. ఆయన జ్ఞానమును శోధించిన అసాధ్యము. ఆయన సొమ్మసిల వారికి బలమిచ్చువాడు ఆయనే. శక్తిహీనులకు బలాభివృద్ధి కలిగించేవాడు ఆయన. గట్టిగా దేవుని స్తుతిద్దాం. ఎవరికండి ఆయన? ఎవరికి బలం కలుగజేస్తున్నాడు? సమస్య లేని వారికి. ఈ లోక పోరాటంలో, అపజయాల మధ్య, వ్యాధుల మధ్య, అనేక రైలు విధానాల్లో సమస్యలిపోతున్న సమయంలో ప్రభువాక్యం మాట్లాడుతున్నారా? ఆయన మాట్లాడుతున్నాడుతున్నారా? ఏమనంటే, పరిశుద్ధ గ్రంథం మాట్లాడుతున్నారా? ఆయన సమస్యలు వారికి బలమిచ్చేవాడు ఆయనే. శక్తి